ఖమ్మం జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ నేత తండ్ర వినోద్రావు. ఎయిర్పోర్టు కోసం చేసిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా లేవన్నారు. రేవంత్ సర్కార్ కావాలని అనవసరపు ప్రతిపాదనలు పంపి రిజెక్ట్ కావడంతో కేంద్ర ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తుందన్నారు. మూడో ప్రతిపాదనగా రామవరంలో ప్రాంతాన్ని చేస్తున్నారని, అక్కడ బొగ్గు బావులు, హైటెన్షన్ విద్యుత్ వైర్లు, ఫారెస్ట్ ఉన్న ప్రాంతంలో ప్రతిపాదనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏఐఐ నామ్స్ ప్రకారమే ప్రతిపాదనలో ఉండాలన్నారు. అనిశెట్టిపల్లి సూలానగర్ మధ్య ఉన్న 1090 ఎకరాల భూమిని గుర్తించి ఎయిర్పోర్టుకు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మా ప్రభుత్వం ఇక్కడ కాకపోయినా మనకున్న మా చేతిలో అవకాశం ఎంత ఉందో. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ విషయంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. గతంలో 2 సార్లు ప్రపోజల్ పంపిస్తే అది టోపోగ్రఫికల్గా, జియోగ్రఫిక్ పరంగా అవి వైబుల్ కాలేదని ఎయిర్పోర్ట్ తిరస్కరించిందని తెలిసింది. మూడో ప్రపోజల్ కూడా రామవరం పంపించారు. అది 750 acres ఫారెస్ట్ ల్యాండ్. దాంట్లో హైటెన్షన్ లైన్స్ ఉన్నాయని కూడా స్థానిక ప్రజలు చెప్తున్నారు. దీనికి మేమిద్దరం కలిసి కలెక్టర్ గారిని కానీ స్టేట్ గవర్నమెంట్ గారిని కోరింది ఏంటంటే, ప్రపోజల్ పంపించినప్పుడు అది రిజెక్ట్ కాకుండా చూస్తే బాగుంటుంది. అలానే ఆల్టర్నేట్ సైట్స్ ఏమైనా ఉంటే అవి చూసి సక్సెస్ అవుతుంది అని చూసి పంపిస్తే బాగుండేది. మా దృష్టికి 1000 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని తెలిసింది. అది కూడా అలాంగ్ విత్ దిస్ మీరు పంపిస్తే, ఒకవేళ మీరు రామవరం అనేది రిజెక్ట్ అయితే టైం వేస్ట్ కాకుండా ఇది కూడా ఉంటుంది అనేది సీతారాం నాయక్ గారు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు దానికి స్పందించడం కూడా జరిగింది.